మాది కండవెల్లి గ్రామం నెడదోలు నియోజకవర్గం అండి. నా పేరు పొట్టిపల్లి అయ్యప్ప. నేను అడ్వకేట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను మా అమ్మగారిది కోఆపరేటివ్ సొసైటీలో లోన్ విషయంలో ఏలుముద్రలు వేసి పోతిరీ చేశారు. దాని విషయంలో నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ న్యాయ పోరాటంలో భూపతిరాజు రవివర్మ 20 ఏళ్ళుగా మా కోఆపరేటివ్ సొసైటీని తన ఆప్తగుప్తాల్లో పెట్టుకుని, అలాగే పంచాయతీలు పెట్టుకుని భారీ ఎత్తులో అవినీతి జరుగుతూ ఉంది. మాది అతిపెద్ద గ్రామం, 16,000 మంది జనాభా. అతనితో పాటు తన అనుచరుడైనటువంటి పెరవల మండలం టీడీపీ ప్రెసిడెంట్ అతికాల శ్రీను, ఇతను కొంతమందిని అరాచశక్తిగా తయారు చేసి మార్చి 30వ తారీఖున మా ఇంటి మీద కూడా దాడి చేశారు. 51 మందితోటి రైతులు సంతకాలు పెట్టినట్టు కోఆపరేటివ్ సొసైటీలో వాళ్ళ సంతకాలు కూడా పోర్జరీ చేశారు. రైతులందరూ కూడా నాకు నోటరీ అఫిడవిట్లు కూడా ఇచ్చారండి. కొంతమంది వాళ్ళ సంతకాలు కాదు, సొసైటీ సెక్రటరీ గారి సంతకాలన్నీ పెట్టేస్తున్నారని చెప్పి ఇచ్చారు. ఈ విషయంలో అనేక సార్లు 7 సార్లు కలెక్టర్ గారికి, జనవాణిలో 7 సార్లు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అదే లెటర్లు రాయడం జరిగింది. అనేక మంది అధికారులను కలవడం జరిగింది. ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. వచ్చిన ప్రతి అధికారి కూడా జగన్నాథ్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని, తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఆయన న్యాయం చేస్తారని చెప్పి 5వ తారీఖున ఆయనకి అన్ని వివరాలన్నీ సబ్మిట్ చేసినప్పటికీ కూడా 9వ తారీఖుని నాకు ఏ వివరాలు సబ్మిట్ చేయలేదని 9వ తారీఖు నాకు లెటర్ పంపించి ఆయన కూడా మాకు న్యాయం చేయలేదండి. ఇప్పుడు నేను నిన్న పొద్దున్న పొలం వెళ్ళాను. నిన్న పొద్దున్న పొలం వెళ్తే అనుకుల శ్రీను, సానబోయిన హనుమంతరావు, కందుల నరసన్న, బ్రహ్మం సాయి, అతికాల శ్రీను వీళ్ళందరూ కూడా మోకుమ్ముడిగా అండి. నేను పొలంలో పని చేయించుకుంటుంటే కొబ్బరి మొక్కలు నాటించుకుంటే అక్కడికి ఫోన్ చేసండి అనుకుల శ్రీను అనే వ్యక్తి వాళ్ళందరినీ రప్పించి నేను పొద్దున్న దాడి చేశారు. మళ్ళీ నిన్న సాయంత్రం అండి రాత్రి 9:30 గంటల సమయంలో వెళ్తూ ఉంటే ఇంకోటి ఇలాగ కత్తులతో నాకు సుదీర్ఘకాలం నుంచి నాకు న్యాయం జరగట్లేదు. మేము 13 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన పార్టీలోనే కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాం. కోటిపిల్ల కాలం పేరుతో అనేక 100 ఆర్టికల్స్ రాసాం ప్రజా సమస్యల మీద. ఏదన్నా సమస్య ఉంటే విధానపరంగా వెళ్ళాలి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇలా ఆటవిక రాజ్యం కింద ఇలా ఒకరి మీద ఒకరు పడి దాడులు చేయడం ఏంటి? ఇప్పుడు వరకు మా ఎస్ఐ గారు పూర్తిగా న్యాయం చేయకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేసి 307 సెక్షన్ కట్టి ఇంతవరకు చేయలేదండి. మా మీద తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టారు. ఆ సమయంలో నేను వేరే గ్రామంలో ఉన్నాను. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. నా పెళ్లి శుభ్రాకులు ఇస్తాను, అది సబ్మిట్ కూడా చేసామండి. ఎస్ఐ గారికి మా ఇంటికాడ దాడి జరిగిన సమయంలో 2 మెమోరీ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు 3 నెలల 5 రోజులైనా దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదండి. మా ఎస్ఐ గారి వల్ల మేము చాలా నష్టపోతున్నామండి. బాధితులకి న్యాయం చేయడం మానేసి ఎవరైతే వాళ్ళు ఉన్నారో, దాడులు చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళతో మీటింగ్లు పెట్టి మా సమాచారం అంతా కూడా వాళ్ళకి అప్పగించి సాక్షుల్ని బ్లాక్మెయిల్ చేయడం అండి, సాక్షుల్ని బెదిరించడం. అసలు నిజంగా ఒక పాశవిక రాజ్యం, ఒక ఆటవిక రాజ్యం. మేము అలా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏదన్నా ఎక్కడైనా ఉన్నామా అని అనిపిస్తుందండి. అసలు కడప ఫ్యాక్సినేషన్ తరహాలో ఇలా కత్తులు కొట్టి నరికేయడం. మొన్న ఇంటి మీదకి వచ్చి ఇదిగోండి అప్పుడు కూడా దాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లందరూ కూడా భారీ యూనియన్లు అన్నీ కూడా ధర్నాలు చేసినాయి. నేను ఇంతవరకు కూడా ఎప్పుడు ఏ గొడవలకు వెళ్ళనండి. ఏదైనా చట్ట ప్రకారం ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేయడం, దాని ద్వారా న్యాయం పొందాలని చూస్తానండి. ఏమి చేయనండి. నా వ్యక్తిగత విషయాలని ఏమీ లేకుండా అండి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అండి. గ్రూపులో పుంకాలుగా రాయడం. మేము పెట్టి టార్చర్ నువ్వు పడలేక నువ్వు ఏదోటి మందు తాగి చచ్చిపోవాలని చెప్పి అధికారులు శ్రీనండి, నిన్ను చంపేస్తామని చెప్పి రవివర్మ అండి, పిచ్చి మీద బ్రహ్మాస్త్రం అని చెప్పి చేతికి బయటకోకుండా నేను చంపేస్తాం. అధికారులు శ్రీనండి బాగా ఎక్కువగా అతను టీడీపీ 307 సెక్షన్ కేసు ఉండి కూడా అతను క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా అతను మళ్ళీ తిరిగి పెరవల మండలం టీడీపీ అధ్యక్షుడికి ఇచ్చారండి. ఆ అండ చూసుకునండి అతనికి వెనకాల రాజకీయ అండ ఉండి ఇలాగ మేము కూటమి ప్రభుత్వంలో పనిచేసాం. ఎమ్మెల్సీకి మేము పనిచేసామండి. మొన్న ఎలక్షన్లో కూడా మేము ఇంత కష్టపడ్డాం. మన ప్రభుత్వం మంచిది, బాగుంటుంది, మాకు రాజధాని వస్తుంది, భవిష్యత్తు మా బాగుంటుందని. కానీ మన ప్రభుత్వంలో ఇలా మాకు ఆటవికంగా ఇలా క్రమశిక్షణ రహిత చర్యలు లేకుండా ఇంత దారుణంగా నరికేస్తుంటే ఏంటండి ఇది? చాలా దారుణం. నేను మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉన్నానండి, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో. నాకు న్యాయం జరిగే రోజునే మా ఊరు వెళ్తాను. ఇదిగోండి ఇంత దారుణమైన సంఘటన అండి. ఇదిగోండి రాత్రి రక్తం కారుకుంటూ బండి మీద వచ్చానండి. నేను బండి మీద అక్కడ అంత దూరం నుంచి వచ్చానండి. ఇదిగోండి కాళ్ళు ఏళ్ళు అన్నీ చూశాను కదా, ఎంత దారుణంగా ఉన్నదండి మా ఊర్లో. కనీసం మా ఊర్లో నేను ఎప్పుడు కూడా ఊరు గొడవలు కానీ ఊళ్ళో కానీ ఎప్పుడు మాట్లాడినండి. ఇంత దారుణం అండి. ఇలా ఉంది. 307 సెక్షన్ కట్టి అరెస్ట్ చేయలేదండి ఇంతవరకు. ఎస్ఐ గారు ఒక్క సాక్షిని విచారించలేదు. కేవలం ముద్దాయిలతోటి చేతులు కలిపి
ఆయన న్యాయ వ్యవస్థని అలాగే పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎస్ఐ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన కాల్ డేటాని వెరిఫై చేయాలి. దగ్గరుండి మా ఇంటి మీద దాడి జరిగినప్పుడు కూడా ఆయనే దగ్గరే ఉన్నారండి. పక్క గ్రామం వెళ్ళారు. నేను అనేక సార్లు ఆయనకి ఎవిడెన్స్లు ఎన్నో ఇచ్చానండి. ఆయన వాట్సాప్కి పెట్టాను. కనీసం నాకు న్యాయం చేయలేదు. ఉన్నతాధికారులకి అబద్ధాలు చెప్పడం, మా ఇంట్లో బంగారం దొబ్బుకపోతే అందరికీ బంగారం పోలేదని చెప్పడం, ఎదరోళ్ళు కోఆపరేటివ్ సొసైటీలో మా మీద దాడులు చేస్తే ప్రజలందరికీ వాళ్ళే దాడులు అయ్యప్పే దాడి చేశాడని చెప్పడం అండి. ఈ రకంగా వక్రీకరించి నిజాలని మొత్తం న్యాయ వ్యవస్థని అలాగే పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారండి. మాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారికి మీ సమక్షంలో విచారించమనండి. కలెక్టర్ గారి సమక్షంలో నా దగ్గర ఉన్న ఆధారాలతోటి విచారించండి. తప్పు ఏదైనా ఉంటే మీరు శిక్షించండి. నేను ఎప్పుడు కూడా ఎవరి సొమ్ములు తినడం కానీ ఎవరి గొడవలకు వెళ్ళడం కానీ నేను చేయలేదు. ఏదైనా ఉంటే విధానపరంగా మా మినిస్టర్ గారికి చెప్పుకుంటాను, కందులు దుర్గేష్ గారికి, సార్ నాకు ఇలా న్యాయం చేసి పెట్టండి అని. అంతేగాని నేను ఎవరింటికి వెళ్ళి కొట్టడం తిట్టడం ఎవరి గొడవలకు వెళ్ళడం చేయలేదండి. కానీ మా ఊర్లో అండి ఈ భూపతిరాజు రవివర్మ, అతికాల శ్రీను, అనుకుల శ్రీను అండి, ఈ బ్యాచ్ అండి, సానబోయిన హనుమంతరావు, వీళ్ళందరూ కలిపండి ఒక బ్యాచ్గా తయారయ్యండి. సొసైటీ అవినీతి అండి, అలాగే కోఆపరేటివ్ సొసైటీలో అవినీతి, పంచాయతీలో అవినీతి అండి. 60 లక్షలు పెట్టి ఓ రోడ్డు వేసాను అంటారు. ఏండి ఎందుకు ఇంత అయ్యిందని అడిగి స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, పారదర్శకత లేదు, జవాబుదారితనం లేదండి. ఇలాంటి గ్రామంలో మేము బతుకుతున్నామండి. మేము ఏదో 1947 ఒక గ్రామం అన్నట్టు ఆ తరహాలో అలా ప్రజాస్వామ్యం ఉందా? ఎన్ని దాడులు చేసేసినా అరెస్టులు ఉండవా? వాళ్ళకి ఎంక్వైరీలు ఉండవా? అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళ సామాన్యుడికి నిన్న మా 11 గంటలకి మా మీద దాడి చేయగానే కందులు దుర్గేష్ గారికి పెట్టాను, శాసరావు గారికి పెట్టాను, డిఐజీ గారికి పెట్టాను, ఎస్పీ గారికి పెట్టాను, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, మొత్తం అందరికీ కూడా నాకు న్యాయం చేయమని చెప్పి నాకు థ్రెటనింగ్ ఉందని చెప్పి నేను పొద్దున పెట్టాను. కనీసం పిలిచి అడిగిన నాదుడే లేడండి. ఇంత 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 అగాధమే గోచరంగా ఉందండి మా బతుకులు.